ఇన్ని అంశాలు బాగున్నాయి కాబట్టే నాకు పేరొచ్చింది. ఇన్ని అంశాలు కరెక్ట్‌గా కుదిరాయి కాబట్టి నాకు పేరొచ్చింది. అండ్ ఇది మోడెస్టీ కాదు సార్. ఇట్ ఈస్ వెరీ క్లియర్‌లీ ఇదేంటంటే ఐయామ్ గివింగ్ క్రెడిట్ వేర్ ఇట్ బిలాంగ్స్ టు అంతే. అంతకు మించి ఏం లేదు. అంటే అసలు బేసిక్‌గానే ఆ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు సెకండ్ హాఫ్ అంతా మీరే ఇన్‌ఫాక్ట్. అంటే మీరేం పెద్ద ఫైట్లు చేయరు, పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఏం లేవు. బట్ దట్ వాజ్ ఆల్ దేర్ ఇన్ ద ఫిల్మ్. రైట్. కనిపించకుండానే ఉంది అది. ఫైట్ అన్నది దాంట్లో ఉంది. ఆ క్యారెక్టర్ని మీరు చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఎంతవరకు బిలీఫ్ ఉండే దాని మీద? ఎందుకంటే యు ఆర్ మోర్ లాస్ట్ టైం ఎప్పుడో చెప్పారు ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ అంటే నేను కంఫర్ట్ అండి. అదే సార్. అంటే ఇప్పుడు మీరు అనడమే సార్. దాంట్లో ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు నాకు బాగా గుర్తుంది. మేము స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు మోహన్ రావు గారి సీన్ తర్వాత నేను మళ్ళీ తిరిగి కోర్టులోకి వస్తానని రాసుకోవడం. జస్ట్ స్లోమో వాక్ అదంతే. ఒక 10 సెకండ్స్ ఉంటుందేమో. నేను తిరిగి మళ్ళీ అంత జరిగిన తర్వాత మళ్ళీ కోర్టులోకి రావడం అనేది. మేము అది శ్రీరాములు థియేటర్లో ఆ సీన్ చూస్తున్నప్పుడు అది అదో పుష్పలో అల్లు అర్జున్ గారు వచ్చినట్టు అంత క్రౌడ్ అరిచారు నాకు. ఎందుకంటే నేను పుష్పలో మన ఆ సీన్ ఉంటుంది కదా, ఎక్కడంటే రప్ప రప్ప నరుకుతానే అంటారు. ఆ సీన్కి వచ్చిన విజిల్స్ మళ్ళీ నేను అంటే ఇది నేను స్వయంగా గమనించాను. ఇది అతిశయోక్తి కాదు కానీ బట్ పీపుల్ ఆర్ రియాక్టింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ హీరోయిజం యాజ్ వెల్. వేర్ ఒక బాయ్ని కాపాడడానికి వచ్చి ఒక లాయర్ ఎంత ఇంపార్టెంటో ఆ క్షణానికి. అలా మంగపతి ఆ వీడియో చూపించిన తర్వాత మంగపతి వాక్స్ ఫ్రమ్ బార్ నుంచి బెంచ్ దాకా వస్తారు ఆయన. సో ఇవన్నీ సీన్స్ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే నాకు అర్థమైంది ఏంటంటే హీరోయిజం అనేది ఏ రకమైన ఉండొచ్చు. సో హీరోయిజం అనేది కేవలం మనము కత్తి పట్టుకుంటేనే రావాల్సిన అవసరం లేదు. కేసు ఫైల్ పట్టుకొని వాక్ చేసినా కూడా వస్తుందని నాకు అర్థమైంది అది. సో దట్ ఈస్ మై పర్సనల్ డిస్కవరీ సార్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దట్ నేను ఎంత పెద్ద స్టార్ కంటే కూడా ఆ మూమెంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది నేను గమనించా. నేను ఒక పెద్ద స్టార్ని కాకపోయి ఉండొచ్చు కానీ అక్కడ ఆ కథలో ఆ మూమెంట్ వాళ్ళని మనసులో కదిలించింది. వాళ్ళకి ఒక ఎలివేషన్ వచ్చింది. అంటే హై వచ్చిందండి మనకి, గూస్ బంప్స్ అని అంటారు కదా. దట్ ఈస్ ద మూమెంట్ సార్. దట్ ఈస్ ద మూమెంట్ దట్ రైటింగ్ అండ్ మ్యూజిక్ హ్యాస్ క్రియేటెడ్ ఫర్ దట్. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ బిలీవింగ్ ఇన్ పర్సనలీ. కోర్టు వచ్చిన తర్వాత ఇప్పుడు సారంగపాణి జాతకం వస్తున్నదంటే టూ ఫిల్మ్స్ ఆర్ 2 పోల్స్ అపార్ట్. కంప్లీట్గా సీరియస్ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా అండ్ ఒక అఫెన్సు, ఒక క్రైము అన్నీ దానిలో ఉన్నాయి. ఇది సారంగపాణి జాతకం అనేది కంప్లీట్గా హిలేరియస్ కామెడీ. దో దేర్ ఈస్ మీరందరూ చెప్పినట్టుగా ఏదో క్రైమ్ కామెడీ అని అంటున్నారు. అది ఇప్పుడు మిమ్మల్ని ఇంత ఆబాల గోపాలం అంటామే, ఆబాల గోపాలం చూశారు కోర్టుని. అండ్ దే హ్యావ్ విట్నెస్డ్ యూ, దే ఎంజాయ్డ్ యూ, దే హ్యావ్ రిసీవ్డ్ యూ, దే ప్యాట్రనైజ్డ్ యూ రెదర్. రైట్. ఇప్పుడు ఈ సినిమా ఇమీడియట్గా కోర్టు తర్వాత వెళ్తున్న ఈ సినిమా అసలు ఆడియన్స్ని ఎట్లా ఇంప్రెస్ చేస్తుంది మీ క్యారెక్టర్ ద్వారా? దానిలో అంటే మీరు అన్నట్టుగా కత్తి పట్టుకోగలదు. అదే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటంటే మనం బేసికలీ వీళ్ళది మన మోహన్ గారి కామెడీ మనం చూస్తున్నాం. అంటే కామెడీ ఫిల్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అష్టాచమ్మ కానీ, సమ్మోహనం కానీ, అమ్మి తుమ్మి కానీ, అలాగే వారు తీసిన వేరే మాయాబజార్ ఇట్లాంటి సినిమాల్లో వారి విట్ అండి. నేను అనేది ఏంటంటే విట్ పదప్రయోగం అంటే భాషని పూర్తిగా ఒక కొత్త తరహాలో. ఇప్పుడు త్రివిక్రమ్ గారికి ఎలా అయితే వారి మార్క్ ఏదైతే ఉందో, త్రివిక్రమ్ బ్రాండ్ మార్క్ ఆఫ్ రైటింగ్ ఏదైతే ఉందో, అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిది కూడా ఒక బ్రాండ్ ఆఫ్ రైటింగ్. వారికి సాహిత్యం పట్ల ఉన్న మక్కువ, సాహిత్యం మీద ఉన్న పట్టు, దాన్ని మనం పూర్తిగా మనం వారి సినిమాల్లో, వారి రచనలో మనం తరచూ చూస్తుంటాం. అలాంటి కోవకు చెందిన మరో చిత్రం ఇది. అంటే మన సారంగపాణి జాతకం. అండ్ ఈ సినిమా ఎలాగ ఇంప్రెస్ చేస్తుంది అంటే ఇప్పుడు చాలామంది తెలుగు రాష్ట్రాల్లో నాకంటే నా ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు జాతిరత్నాలు కానీ లేకపోతే సేవ్ ద టైగర్స్ కానీ క్లీన్ కామెడీ ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ సార్. కాస్త టైం పడుతుందేమో కానీ ఒక నిజాయితీగా తీసిన ఏ క్లీన్ కామెడీ అయినా ఇట్ విల్ ఆల్వేస్ వర్క్ అనేది మా నమ్మకం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే అచ్చ తెలుగు అంటే నేను నాట్ ఎ ప్యూరిటన్ యాజ్ అ అప్రోచ్, బట్
ఇట్లాంటి పదప్రయోగంతో చేస్తున్నవి అన్నీ ఏమవుతుంది అంటే విట్తో ప్లే చేసే కామెడీ కాస్త తక్కువ ఉందని నా నమ్మకం. ఇది మళ్ళీ ఇదొక ఈ విట్తో ప్లే చేసే ఈ స్క్రీన్ రైటింగ్ కానీ ఈ డైలాగ్ రైటింగ్ కానీ జనాలు కొత్తగా అనిపిస్తుందని నాకు. అంటే ఇంతకుముందు రాలేదంటే వచ్చింది, కాస్త తగ్గింది. ఈ మధ్య డార్మెంట్ అయిపోయింది కదా కంప్లీట్గా, అట్లా కూడా అనుకోవచ్చు. లేకపోతే సో నేనేమన్నా అంటే కామెడీ టేకింగ్ డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు ఒక జాతిరత్న అంటే ఒక అనుదీప్ కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు, కళ్యాణ్ లాంటి స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు, అట్లాగే మోహన్ గారి స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరు. సో ఈ రైటింగ్కి ఈ క్యారెక్టర్స్ బిల్డింగ్ని, ఈ క్యారెక్టర్ వరల్డ్ బిల్డింగ్ ఇది చాలా మెస్మరైజింగ్గా ఉంటుందని నా నమ్మకం. అండ్ కామెడీస్ ఆర్ వెరీ వెల్ అప్రిషియేటెడ్ ఇన్ థియేటర్ సార్. ఇప్పుడు ఏంటంటే ఆ కమ్యూనిటీ ఫీలింగ్ ఆఫ్ వాచింగ్ ఏదైతే ఉందో, అంటే థియేటర్లోకి వెళ్ళంగానే ఏంటంటే సార్ ఆ డార్క్ స్క్రీన్లో మనము థియేటర్ అంతా నవ్వుతుంటే, థియేటర్ అంతా ఈలేస్తుంటే వచ్చే ఆ ఎనర్జీ అంటే అలా రియాక్ట్ కాకపోయినా ఇంకొక పక్కనున్న వ్యక్తికి కాస్త ఏమంటారంటే ఇప్పుడు నాకు అది వేదమంత్రాల్లాగా అనిపిస్తుంది సార్. అంటే మన ప్రత్యేకంగా మనకు ఆ వేదం తెలియాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కానీ వేద పండితులు ఆ రిధంలో ఆ గమకాలు చెప్తున్నప్పుడు వాడు నాస్తికుడైనా ఆస్తికుడైనా వాడికి ఏంటంటే వాడికి వింటుంటే ఒక తెలియని ఒక పవర్ యూల్ ఎక్స్పీరియన్స్. దాట్స్ ద కైండ్ ఆఫ్ పవర్ దట్ ఐ వాంట్. లాఫ్టర్లో ఆ పవర్ ఉంటుంది, కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ లాఫింగ్ టుగెదర్ టు జోక్స్. దట్ స్టాండప్ కామెడీలో మనం ఏదైతే చూస్తాం అది ఐ థింక్ ద థియేటర్లో అది కనుక ఆర్గానిక్గా బయటకు వస్తే ఆ లాఫ్టర్ చాలా బాగుంటుంది సార్. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు క్రియేట్ విత్ సారంగపాణి జాతకం, అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు ది ఆడియన్స్. సో దే విల్ లవ్ ఇట్ అనేది నా ఉద్దేశం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.